నెల రోజులుగా ఒకే అంశంపైన జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఒక యారోగెంట్గా, వాస్తవిక పరిస్థితిలో బతకని వ్యక్తిగా చిత్రీకరించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏది నిజం? 2019లో చంద్రబాబు నాయుడు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఇలా ఉన్నారా? చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేశారు అన్నది చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కొన్ని రాశారు జగన్మోహన్ రెడ్డి గురించి. ఓటమి నేర్వని పాఠం అంటూ, ప్రజలు తనను ఎందుకు గెలిపించారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలని జగన్ సెలవిచ్చారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్ను కూడా తెరపైకి తెచ్చారు. ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. ఏంటా పాయింట్? ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదు, మంచి చేసి కూడా ఓడిపోయానన్న వింత లాజిక్ను తెరపైకి తెచ్చారు. ఇది వింత లాజిక్ అంటున్నారు. ఓకే. ఆ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదని చెప్పుకోవడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోంది. వ్యతిరేకత వల్ల తాను ఓడిపోలేదు, మంచి చేసి ఓడిపోయానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోందని కూడా రాధాకృష్ణ రాశారు. ఈ పాయింట్ కూడా గమనిద్దాం. తర్వాత దీనికి ప్రజలు తనను ఎందుకు ఓడించారో గుర్తించడానికి నిరాకరించడం వల్ల జగన్కే నష్టం. ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారు? కేవలం 10% ఓట్లు అటు వెళ్లడం వల్ల ఓడిపోయానని చెప్పుకోవడం ఆత్మవంచన కాక మరేంటి? 2019 ఎన్నికల్లో జగన్కు 151 సీట్లు రావడానికి ఆ 10% ఓట్లు అధికంగా రావడమే కదా. ఈ ఎన్నికల్లో ఆ వ్యత్యాసం 16% పెరిగింది అంటూ రాధాకృష్ణ రాశారు. ప్రధానంగా మొత్తం ఓవరాల్గా ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని నేను తప్పులు చేసి ఘోరమైన తప్పిదాలు చేసి ఓడిపోయానని అంగీకరించడం లేదు. నేను తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు హామీల్ని నమ్మి ప్రజలు ఓటేశారన్న స్టాండ్కే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇదొక వింత పరిస్థితి, వింత లాజిక్, ఆయన మానసిక స్థితికి కూడా అర్థం పడుతుందంటూ రాధాకృష్ణ రాశారు. సరే, 2019లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అన్నది చూద్దాం. 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోగానే అచ్చం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చెప్తున్నారో అదే చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. ఆ రోజు మాత్రం ఏ పత్రిక, ఏ మీడియా కూడా అదేంటి బాబు ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించలేదు. 2019 మే 28వ తేదీన టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, ఫలితాలు మనకు వ్యతిరేక ఓటు కాదు అంటూ నేరుగా చెప్పారు. పత్రికల్లో రాశారు, ఫలితాలు మనకు వ్యతిరేక ఓటు కాదు అంటే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు అదే చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదని అభిప్రాయపడ్డారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాదు అని అభిప్రాయపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్న మాటలను ఎద్దేవా చేస్తున్న వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు 2019లో అదే మాట ఎందుకు చెప్పినప్పుడు మాత్రం ఎవరు స్పందించలేదు. ఇటీవల ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు లేదని అభిప్రాయపడ్డారు. గత 6 రోజులుగా తనకు అనేక మంది కలిశారని, వారందరి అభిప్రాయాల్లోనూ ఇదే ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఇది ఇక్కడ కీలకమైన పాయింట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా, అప్పుడు చంద్రబాబు నాయుడు అయినా ఎందుకు రియాలిటీలో కాస్త దూరంగా ఉంటారనడానికి ప్రధాన కారణం ఇది. కలిసిన వాళ్ళంతా నిజాలు చెప్పడం మానేసి, నిజాలు చెప్తే మనం ఎక్కడ నిష్ఠూరం అవుతామో అని చెప్పి నాయకుల దగ్గర ఉండే వాళ్ళంతా, లేదు సార్ మీ తప్పే లేదు, అద్భుతంగా చేశాం, అయినా కూడా ప్రజలు ఎక్కడో తేడా జరిగింది, ఓడించారు అని చెప్తూ ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆ రోజు చాలామంది కలిశారు కానీ ఎవ్వరూ కూడా మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది అని అనలేదు తనతో అని కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి 5 ఏళ్ళు చిత్తశుద్ధితో పనిచేశాం, కాలంతో పరిగెత్తాం, అనేక పనులు చేశాం, అభివృద్ధి సంక్షేమంతో పాటు మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశాం. కానీ ప్రజా తీర్పు భిన్నంగా వచ్చింది, వారి అంచనాలు ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి, అయినా 40% ప్రజల మద్దతు మనకు లభించింది అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈరోజు 11 సీట్లు వచ్చిండొచ్చు కానీ మాకు 40% ఓటింగ్ ఉందంటే ఎద్దేవా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. 2019లో కరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కొద్ది % అటు ఇటుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ రోజు టీడీపీకి అంతే వచ్చాయి. ఆ రోజు మాత్రం మనకు అయినా 40% ప్రజల మద్దతు లభించింది అని చంద్రబాబు నాయుడు ధీమాగా చెప్పుకున్నారు. ఆ రోజు మాత్రం అదేంటి సీట్లు 23 వచ్చాయి కదా, 40% ఓటింగ్ గురించి మాట్లాడతారేంటి, 23 సీట్ల గురించి మాట్లాడాలి కదా అని ఏ మీడియా ప్రశ్నించలేదు. ఇంకో సమావేశంలో చంద్రబాబు నాయుడు అప్పుడే కొందరు మహిళలు వచ్చి కలిశారు, ఇలా మీరు ఓడిపోవడం చాలా బాధగా ఉందని. వారిని సముదాయిస్తూ చంద్రబాబు నాయుడు చేసిన మాటలు, మన పని మనం చిత్తశుద్ధితో చేశాం, ఎంత శక్తి ఉంటే అంత శక్తిని ప్రజలకు మేలు చేయడానికి వెచ్చించాం, మనమేమీ తప్పు చేయలేదు. 23 సీట్లకు పడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొద్ది రోజులకే కొందరు మహిళా కార్యకర్తలు వస్తే వాళ్ళతో చెప్పిన మాట, మనమేమీ తప్పు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మనం ప్రజలకు మంచి చేశాం కానీ చంద్రబాబు నాయుడు హామీలను నమ్మి ఓడిపోయారు అని చెప్తే అదొక వింత లాజిక్, ఆయన మానసిక స్థితికి అర్థం పడుతోందని
రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు రాస్తున్నారు. కానీ 2019లో చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పిన మాట, మనం ఏమీ తప్పు చేయలేదు, అంటే 23 సీట్లు వచ్చిన తర్వాత కూడా మనం ఏమీ తప్పు చేయలేదు అని ఆ రోజు మాట్లాడినప్పుడు మాత్రం ఎవరు చంద్రబాబు నాయుడిని తప్పుపట్టలే. ఇదే అలాగే ఎలా మాట్లాడతారు, ఇంత ఓటమిని మీరు అంగీకరించాలి కదా, చిత్తుగా ఓడిపోయామని చంపలేసుకోవాలి కదా అని ఎవరు అనలేదు. ఇంకొకటి, సరే ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు వింతగా వైసీపీ వాళ్ళని అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడుని కలిసిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలంతా ఏమన్నారు, ఇది ప్రజా తీర్పు కాదు, ఈవీఎంల తీర్పు. నంద్యాలలో ఎక్కడికి వెళ్ళినా చంద్రన్నకే ఓటు వేశామని చెబుతున్నారు. అలాంటప్పుడు పార్టీ ఎలా ఓడిపోతుంది? దీనిని న్యాయపరంగా ఎదుర్కోవాలి. నంద్యాలలో నన్ను ప్రత్యర్థులు అంతం చేసినా నువ్వు నా బాధ్యత నెరవేర్చాలని నా కుమారుడిని కూడా ఈ సభకు తీసుకొచ్చానంటూ అభిరుచి మధు అనే అభిమాని చంద్రబాబు నాయుడుతో చెప్పారంట. సేమ్ ఏం లేదు. ఎందుకు నాయకులు చెప్తారు అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ పార్టీలు నిలబెట్టుకోవడం అవసరం. ఎందుకు ఓడిపోయామన్నది జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియకపోయి ఉండదు, ఆయనకు కూడా అన్ని కారణాలు వచ్చింటాయి. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నడు రోడ్డు మీదకి వచ్చి మోకాళ్ళ మీద నిలబడుకొని చంపలేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి, అలా వేసుకోలేదు అన్నది ఒక వర్గం మీడియా బాధ. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా, ఏది ఇక్కడే కాదు, కేసీఆర్ని కూడా ఒక యారగెంట్గానే చిత్రీకరిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో కూడా కేసీఆర్ కూడా జగన్లాగే తన ఓటమిని అంగీకరించలేదు, ఇంకా తనను కలిసే వాళ్ళకు వచ్చినందుకు అసలు నేను ఓడిపోవడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ కేసీఆర్ చెప్పుకుంటున్నారు. ఇదే మీ వింత నాటకం, ఇదే మీ వింత ప్రవర్తన అంటూ రాస్తూ ఉన్నారు. ఇదే వ్యవహారం చంద్రబాబు నాయుడు 2019లో ఇదే చెప్పారు. మనం ప్రజా వ్యతిరేక ఓటుతో ఓడిపోలేదు, మనమంతా మంచే చేశాం, ఎక్కడికి వెళ్ళినా సరే అసలు మీరు ఓడిపోవడం ఏంటంటున్నారు అని చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పారు, పత్రికల్లో వచ్చాయి. ఇలా ఎందుకు అప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎందుకు నేరుగా బయటకు వచ్చి మేము ఓడిపోయాం, చిత్తుగా ప్రజలు ఓడించారు అని అంగీకరించారంటే దానికి ఒక కారణాలు ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అవును నన్ను ప్రజలు చిత్తుగా ఓడించేశారు, ఇగో పలానా కారణాల వల్ల ఓడించారు అని స్వయంగా ఆయన చెప్పారనుకోండి, వెంటనే మీడియాలో ఏం రాస్తారు, ఈ కారణాలు తెలుసుకోవడానికి నీకు ఇంతగా ఓడిపోతే కానీ నీకు బుద్ధి రాలేదా, మేము ఎప్పటి నుండే చెప్తున్నాం కదా, పత్రికల్లో మీడియాలో రోజు రాస్తూనే ఉన్నాం కదా, ఈ మాత్రం మీరు కనిపెట్టలేకపోయారా, అంటే మీకు అసలు భూమి మీద లేరు కదా, ఆకాశంలో ఉన్నారు కదా అంటూ మళ్ళీ అట్లా కూడా కౌంటర్ చేస్తారు. ఇక దాంతోపాటు ఈవీఎంల అంశాన్ని ఎందుకు తెస్తా అంటారు పదే అప్పుడు చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కావచ్చు, అంటే దానికి కూడా కారణం ఏంటంటే కార్యకర్తలు అంతా ఘోర ఓటమి చెందినప్పుడు చాలా గందరగోళంలో ఉంటారు, వాళ్ళకు ఒక ధైర్యం ధీమా నింపడం కోసం రకరకాల ఎత్తులు చేస్తూ ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నది ఏంటంటే, నేను 70-80% ఇళ్ళకి అన్నిటికీ పథకాలు ఇచ్చాను కదా, ఎవరికీ అన్యాయం ఏం చేయలేదు కదా, కాబట్టి అన్ని చేసి కూడా ఓడిపోయాను అన్నది జగన్మోహన్ రెడ్డి బాధ. దాన్ని ఏదో వింతగా అభివర్ణించడం, జగన్మోహన్ రెడ్డి వింత మానసిక స్థితిలో ఉన్నారంటూ చెప్పడం. మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వింత మానసిక స్థితి అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అదే అని చెప్పాలి కదా, అయినా చెప్పారు. దానికి తోడు 16% ఓటింగ్ తేడా వచ్చేసింది అంటున్నారు. మరి ఎట్లా వచ్చింది? 2019లో 40%, అంటే కొద్దిగా అటు ఇటుగా 40% టీడీపీకి ఓటు వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొద్ది తక్కువ 49.95%, అంటే 50% ఓటింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ఏమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమో 40% ఓటింగ్ వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ఇంత గెలిచిందని చెప్తున్నారు కదా, తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ ఎంత, 45.6%, 45.6%, అంటే ఇంత వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ కనీసం 46% ఓటింగ్ను క్రాస్ చేయలేకపోయింది. అది కూడా ఏంది, జనసేన బీజేపీని కలుపుకుంటే. బీజేపీ సంగతి పక్కన పెడితే జనసేన ఓటింగ్ కొన్ని జిల్లాల్లో వన్ సైడెడ్గా ఈసారి పోల్ అవ్వడంతో కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. అంతేగాని అసలు వైసీపీకి టీడీపీకి ఇప్పటికీ తేడా పోల్చినా కూడా జస్ట్ 5.6% ఓటింగ్ తేడా ఉంది. కానీ అన్ని ఓట్లు బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని ఓట్లు కలుసుకొని మాకు 16% తేడా ఉంది అని చెప్తూ ఉన్నారంటే ఏమనాలి ఇంకా.